సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రాఘవంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తగినంత మంది బోధనా సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. 1 నుంచి 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో ఒక తరగతిలో పాఠాలు చెబుతుంటే మిగిలిన విద్యార్థులు ఖాళీగా కూర్చుంటున్నారు. పాఠశాలలో 5 తరగతులకు గాను 13 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 మంది విద్యార్థులు ఉంటేనే 2 ఉపాధ్యాయులను కేటాయిస్తారని బత్తలపల్లి మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. సరైన విద్యాబోధన జరగాలంటే మరో ఉపాధ్యాయుని కేటాయించి పనిభారం తగ్గించాలని పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో నేను ఎస్జిటి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా పిల్లలు 1 నుంచి 5 వరకు 13 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఒక క్లాసు బోధిస్తూ మరొక క్లాసు తరగతి బోధించాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించడం అనేది కష్టంగా ఉంటుంది. కొంచెం పిల్లలకు కూడా ఒకరికి చెప్తా అంటే ఒకరు వాళ్ళకు వెల్తిగా ఉంటుంది. వాళ్ళకు అన్ని తరగతులు చూసుకోవాలంటే ఒకే సమయంలో ఇబ్బందిగా ఉంటుంది సార్. ప్రభుత్వం గుర్తించి అంటే 20 పైన ఉంటే 2 ఉపాధ్యాయులు ఇస్తున్నారు. కానీ ప్రతి పాఠశాలకు 2 ఉపాధ్యాయులు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్.